కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని స్టైల్ షేటింగ్ ఛానల్. మీ నాని ఈరోజు క్రిస్మస్కి సంబంధించిన ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపించాను కదా. ఆ విధంగా మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. నేను ఆడిన పార్టికల్స్, బార్డర్స్, లిరిక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ప్లస్ పాయింట్ వచ్చేసేయండి. 3 రేషియోలు అడుగుతుంది. 16:9 తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ పాయింట్ వచ్చేయండి. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. దీన్ని ఇలా 50 సెకండ్స్ వరకు ట్రాక్ చేయండి. టిక్ మార్కు ఫస్ట్కి రండి. లేయర్ పాయింట్ వచ్చేయండి. మీడియా పాయింట్ వచ్చేసేయండి. టెంప్లెట్ వీడియోని తీసుకోండి. దీన్ని కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ టచ్ చేసి వైట్ బాక్స్ టచ్ చేసి టిక్ మార్కు ఇలా వచ్చేసి గ్రీన్ దగ్గరికి వచ్చేసి ఆ టెంప్లెట్ వీడియో పాయింట్ వచ్చేసి కింద క్రోమాకి ఇనేబుల్ చేసుకోండి. దీన్ని ఇనేబుల్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఈ కీ కలర్ గ్రీన్ ఇచ్చేసేయండి. ఇలా ఫుల్గా గ్రీన్ ఇచ్చేసి టిక్ మార్కు ఇలా అడ్జస్ట్ చేసుకోండి. టిక్ మార్కు లేయర్ పాయింట్ వచ్చేయండి. మీడియా పాయింట్ వచ్చేసేయండి. అమ్మాయి ఫోటోని తీసుకోండి. ఇలా తీసుకొని ఇలా పెద్దగా చేసుకొని ఇక్కడ పెట్టుకొని 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ కొట్టండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సర్కిల్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికి వచ్చేసేయండి. ఇలా వచ్చేసి ఆ ఫోటో పాయింట్ వచ్చేసి ఇన్ యానిమేషన్ పాయింట్ వచ్చేసి పాప్ ఇచ్చేసేయండి. టిక్ మార్కు ఇలా అమ్మాయి ఎక్కడ దాకా అయితే వచ్చిందో అక్కడ దాకా ఇక్కడికి వచ్చేసి ఫోటో పాయింట్ వచ్చేసి కత్తెర పాయింట్ వచ్చేసి సెకండ్ది రైట్ టిక్ మార్కు లేయర్ పాయింట్ వచ్చేయండి. మీడియా పాయింట్ వచ్చేసేయండి. అబ్బాయి ఫోటోని తీసుకోండి. ఇలా తీసుకొని ఇలా పెద్దగా తీసుకొని ఇక్కడికి వచ్చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ ఇలా సెట్ చేసుకోండి. ఈ ఫోటో పాయింట్ వచ్చేసి ఇన్ యానిమేషన్ పాయింట్ వచ్చేసి పాప్ టిక్ మార్కు. ఈ ఫోటోని కూడా లాస్ట్ వరకు ట్రాక్ చేయండి. ఇలా సర్కిల్ వచ్చేదాకా ఇలా వచ్చాక దీన్ని కత్తెర రైట్ టిక్ మార్కు లేయర్ పాయింట్ వచ్చేయండి. మీడియా పాయింట్ వచ్చేసింది. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని తీసుకోండి. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని తీసుకోండి. దీన్ని ఇలా తీసుకొని ఇలా పెద్దగా చేసుకొని 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ దీనికి కూడా ఇలా లాస్ట్ వరకు ట్రాక్ చేసేయండి. హార్ట్ సింబల్ ఎక్కడ దాకా గీత వచ్చిందో అక్కడ దాకా ఇలా సెట్ చేసుకొని హార్ట్ సింబల్ ఇక్కడ దాకా వచ్చేసి కత్తెర పాయింట్ వచ్చేసి రైట్ టిక్ మార్కు ఇలా వచ్చేసాక అమ్మాయి పేరు అబ్బాయిల పేరు రాసుకోవాలి కాబట్టి ఇలా బ్యాక్ వచ్చేసేయండి. ఫుల్గా బ్యాక్ వచ్చేసి మీ ఫోన్లో పిక్చర్ ల్యాబ్ అని ఈ యాప్ ఉండాలి. ఈ యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో పిక్చర్ ల్యాబ్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తా, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ పిక్చర్ ల్యాబ్ని ఇలా ఓపెన్ చేయండి. క్యాన్సిల్ న్యూ టెక్స్ట్ పైన డబుల్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇలా మొత్తం రఫ్ చేసేసి ఇలా వచ్చేసి అమ్మాయి పేరుని తీసుకోండి. ఇలా అమ్మాయి పేరుని తీసుకొని ఫస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చేసి టిక్ డౌను ఓకే. దీనిపైన వచ్చేసి ఈ ఏ పాయింట్ వచ్చేసి ఇలా కిందకు వస్తే కలర్ పాయింట్ వచ్చేసేయండి. ప్లస్ పాయింట్ వచ్చేసి మీరు ఏ కలర్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కలర్ని ఇచ్చేసేయండి. నేనైతే వైట్ పెట్టుకుంటున్నా. ఇలా వైట్ పెట్టుకొని ఓకే పెట్టేసి వైట్ని టిక్ మార్కు ఇలా కిందకు వస్తే ఫాంట్ అని కనపడుతుంది. మై ఫాంట్ని క్లిక్ చేసేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫాంట్ని, దాన్ని తీసుకోండి. ఓకే కొట్టండి. ఇలా కిందకు వస్తే స్టోక్ ఇనేబుల్ చేసుకొని బ్లాక్ పెట్టుకొని మినిమం 6 పెట్టుకొని టిక్ మార్కు ఇలా 4th ఆప్షన్ పాయింట్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ అని క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేస్తే ఇలా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోతుంది. ఇలా అబ్బాయి పేరు అమ్మాయి పేరు వెన్యూ డేట్ ఇవన్నీ ఇలా రాసుకోండి. ఇక్కడ గేర్ పాయింట్ వచ్చేసి సేవ్ యాస్ ఇమేజ్ని క్లిక్ చేసేయండి. సేవ్ టు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇలా బ్యాక్ వచ్చి యాడ్ క్లోజ్ చేసేసేయండి. పూర్తిగా బ్యాక్ వచ్చేసి కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ఇలా కైన్ మాస్టర్ ఓపెన్ చేసేసి మీరు అమ్మాయి పేరు రాసుకున్నది అమ్మాయి పేరు తీసుకోండి. ఇలా తీసుకొని లేయర్ పాయింట్ వచ్చేసి మీడియా పాయింట్ వచ్చేసేయండి. పిక్చర్ ల్యాబ్ అని ఫోల్డర్ కనపడుతుంది, దాంట్లోకి వచ్చేసిద్ది అమ్మాయి పేరు అబ్బాయిల పేర్లు అవన్నీ. ఇలా అమ్మాయి పేరుని తీసుకొని ఇలా పెద్దగా చేసుకొని ఇక్కడ మధ్యలో పెట్టుకోండి.
ఇన్యానిమేషన్ పెయింట్ వచ్చేసి ఫేడ్ ఇచ్చేసేయండి టిక్ మార్కు. అమ్మాయి ఫోటో అయితే ఎక్కడ దాకా అయితే వచ్చిందో అక్కడ దాకా వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఆ ఫోటో పెయింట్ వచ్చేసి ఆ పేరు పెయింట్ వచ్చేసి రైట్ టిక్ మార్కు. అగైన్ అబ్బాయి పేరు లేయర్ పెయింట్ వచ్చేయండి, మీడియా పెయింట్ వచ్చేసేయండి. అబ్బాయి పేరుని కూడా తీసుకోండి, ఇలా అబ్బాయి పేరుని కూడా తీసుకొని దీన్ని కూడా ఇలా కొంచెం పెద్దగా పెట్టుకొని ఇలా మధ్యలో పెట్టుకొని ఇన్యానిమేషన్ పెయింట్ వచ్చేసి ఫేడు, దీన్ని కూడా ఇలా లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. కొంచెం ఎక్కువ వస్తే ఆ పేరు పెయింట్ వచ్చేసి కత్తెర పెయింట్ వచ్చేసి రైట్ టిక్ మార్కు. ఇక్కడ ఇలా సైడ్కి వచ్చేటప్పుడు ఇలా ఇక్కడికి వచ్చేసి సగం వచ్చాక లేయర్ పెయింట్ వచ్చేయండి, మీడియా పెయింట్ వచ్చేసేయండి. అమ్మాయి పేరుని తీసుకోండి, ఇలా అమ్మాయి పేరుని తీసుకొని ఇలా కొంచెం పెద్దగా పెట్టుకొని ఇక్కడ పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇన్యానిమేషన్ పెయింట్ వచ్చేసి ఇలా కిందకు వస్తే వైప్ లెఫ్ట్ అని కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసేయండి. వైప్ లెఫ్ట్, దీన్ని కూడా ఇలా ఫోటో వరకు లాస్ట్ వరకు డ్రాగ్ చేసేయండి. ఇలా డ్రాగ్ చేసి కత్తెర పెయింట్ వచ్చేసి రైటు. ఇప్పుడు అబ్బాయి పేరుని తీసుకోండి, ఇందాక అమ్మాయి పేరు అయితే ఎక్కడ అయితే తీసుకున్నారో అక్కడికి వచ్చేసి అబ్బాయి పేరు లేయర్ పెయింట్ వచ్చేసి మీడియా పెయింట్ వచ్చేసి అబ్బాయి పేరుని కూడా తీసుకోండి. ఇలా అబ్బాయి పేరుని తీసుకొని దీన్ని కూడా ఇలా కొంచెం పెద్దగా పెట్టుకొని ఇక్కడ పెట్టుకోండి. దీన్ని ఇలా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి పెద్దగా చిన్నగా. ఇన్యానిమేషన్ పెయింట్ వచ్చేసి ఇందాక వైపు రైట్ ఇచ్చాక ఇప్పుడు వైపు లెఫ్ట్ ఇచ్చేసేయండి టిక్ మార్కు. దీనికి కూడా ఇందాక ఫోటో ఎక్కడ దాకా అవుతుందో అక్కడ దాకా ట్రాక్ చేసి ఇక్కడ డేట్ అని వచ్చినప్పుడు లేయర్ పెయింట్ వచ్చేసి మీడియా పెయింట్ వచ్చేసేయండి. డేట్ తీసుకోండి, నేను తీసుకొని ఆన్ సండే 23 తీసుకొని ఇన్యానిమేషన్ పెయింట్ వచ్చేసి పాపు, ఇది ఎక్కడ దాకా అయితే తీసేసిందో అక్కడ దాకా ఇలా క్లోజ్ అయ్యేటప్పుడు దీని పెయింట్ వచ్చేసి రైట్ టిక్ మార్కు. కొంచెం విన్యూ ఇలా వచ్చేటప్పుడు లేయర్ పెయింట్ వచ్చేసి మీడియా పెయింట్ వచ్చేసేయండి. ఎక్కడైతే జరుగుతుందో ఆ ఫంక్షన్ని దాన్ని విన్యూ అంటారు, దాన్ని తీసుకోండి. ఇలా తీసుకొని చర్చిలో జరుగుతుంది కాబట్టి చర్చి, దీన్ని ఇలా తీసుకొని దీనికి కూడా ఇలా డ్రాగ్ చేయండి. విన్యూ వచ్చిన కాడ డ్రాగ్ చేసి రైటు టిక్ మార్కు. ఈ టెంప్లెట్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ దాకా వచ్చేసి బ్యాక్గ్రౌండ్ పెయింట్ వచ్చేసి కత్తెర పెయింట్ వచ్చేసి రైట్ టిక్ మార్కు. ఫస్ట్కి వచ్చేసేయండి, లేయర్ పెయింట్ వచ్చేయండి, మీడియా పెయింట్ వచ్చేసేయండి. బార్డర్ ఇమేజ్ని తీసుకోండి, దీన్ని తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ వచ్చేసి వైట్ బాక్స్ వచ్చేసి టిక్ మార్కు. ఈ బార్డర్ ఇమేజ్ని కూడా ఇలా లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి టిక్ మార్కు. ఫస్ట్కి వచ్చేసేయండి, లేయర్ పెయింట్ వచ్చేయండి, మీడియా పెయింట్ వచ్చేసేయండి. పార్టికల్ వీడియోని కూడా తీసుకోండి, దీన్ని ఇలా తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ వచ్చేసి వైట్ బాక్స్ వచ్చేసి టిక్ మార్కు. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఇంకా ఈ వీడియోని ఎవరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ది పార్టికల్ వీడియో పాయింట్ వచ్చేసి కిందకు వచ్చేసి బ్లెండింగ్లో స్క్రీన్ ఇచ్చేసేయండి టిక్ మార్కు. ఆ పార్టికల్ వీడియో పాయింట్ వచ్చేసి వాల్యూమ్ పాయింట్ వచ్చేసి వాల్యూమ్ని ఆఫ్ చేసేసేయండి టిక్ మార్కు. మ్యూజిక్ పాయింట్ వచ్చేసేయండి, ఆడియో పాయింట్ వచ్చేసి మ్యూజిక్ని తీసుకోండి, దానికి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ పాయింట్ వచ్చేసి తీసుకోండి, ఒకసారి ప్లే చేసి చూసుకోండి. ఫ్రెండ్స్, వీడియో చేయడం పూర్తి అయిపోయింది కదా, ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తాను. ఈ చివర షేర్ బటన్ పాయింట్ వచ్చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30 పెట్టుకొని బిట్ రేట్ 4 కన్నా ఎక్కువ పెట్టుకొని ఎక్స్పోర్ట్ కొట్టండి. థ్యాంక్ యూ ఆల్.